సార్ ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు. అన్ని పాటలు అద్భుతం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అది ఇంకా అసలు ఒక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ పాటలన్నిట్లో, ఈ సంగీత దర్శకులన్నిట్లో సార్ మీకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు? చక్రవర్తి గారు, అలాగే రాజా సార్. అంటే అమ్మ బాగా కనెక్ట్ అవ్వటం అంటే అమ్మ యాక్చువల్గా ఫస్ట్ నాకు చక్రవర్తి గారు అమ్మ బాగా అరే అరే అని బాగా నన్ను అంత క్లోజ్గా ఒక తమ్ముళ్ళలాగా చూసుకునేవాడు. సో బిగినింగ్ నా కెరీర్ అంతా చక్రవర్తి గారితో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్, థర్డ్ ఫిల్మ్, ఖైదీ, ఈ సినిమాలన్నీ కూడా ఆయనతో చక్రవర్తి గారు. ఆ తర్వాత నా జీవితంలోకి బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు రావడం, అసలు సంగీతం అంటే ఇది ఇట్లా ఉండాలి అని ఒక కొత్త వరవడి సృష్టించిన. ఆల్రెడీ ఆయన తమిళ్లో చాలా బ్రహ్మాండమైన సాంగ్స్, ఏ సినిమాలో అయినా సరే మినిమం 3 పాటలు హిట్ చేసే గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన నాకు నా సినిమాలకు చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. తర్వాత రాజకోటి ఎంత కష్టపడతారో చెప్పలేను అసలు. చాలా కష్టపడతారు, చాలా తెలివిగల వాళ్ళు, ఒక మంచి కసి ఉన్న కుర్రాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత కోటి కూడా రాజు వెళ్ళిపోయిన తర్వాత కోటి కూడా అలాగే మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు, బాగా చేశాడు, బాగా చేస్తున్నాడు కూడా ఇప్పుడు. సో వీళ్ళు మెయిన్గా వీళ్ళ ముగ్గురితోనే నేను ట్రావెల్ అయ్యాను. సో మీరు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్. అండ్ అలాగే తీసిన సినిమాలన్నీ కూడా మాస్ యాక్షన్, అలానే డ్రామా ఎక్కడా తగ్గలేదు. ప్రతి సినిమాలో అంత డ్రామా కూడా పండించారు సార్. వీటన్నిటికీ కాంబినేషన్లో కుదరడానికి ఎవరు సార్ కారకులు మీకు? అంటే స్ఫూర్తి ఎవరు? యాక్చువల్గా స్ఫూర్తి అంటేనమ్మా, నేను ఫస్ట్ మధుసూదన్ రావు గారి దగ్గర చేశాను. మధుసూదన్ రావు గారి దగ్గర చేసేటప్పుడు నేను అప్రెంటిస్గా చేస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు కో డైరెక్టర్. సో ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర కూడా చేశాను. సో ఆయనలో ఉన్నటువంటి ఆ ఈజ్, అంటే ఒక సినిమా అంటే ఒక ప్యాషను, ఎట్లా దీన్ని గ్లామరస్గా తీయాలి సినిమాని, హీరోని ఎట్లా మనం ఎలివేట్ చేయాలి అనేది మెయిన్గా ఆయన బాగా చూపించేవారు. ఇక మా గురుగారు ఆయన మధుసూదన్ రావు గారు అయితే డ్రామా పండించడంలో దిట్ట అండి. ఆయన ఎక్స్ట్రాడినరీగా చేసేవాడు. ఏడిపించాలంటే ఏడిపించడమే అట్లాంటి మనిషి. సో ఆయన దగ్గర కొంత, ఈయన దగ్గర కొంత నేర్చుకుని అదేదో నా సొంత తెలివితేటలతో